ఎక్కడికి వెళ్ళిపోయావురా ఇంతసేపు? ఫ్రెండ్ కనిపిస్తేను మాట్లాడుతూ ఉండిపోయానమ్మా. ఇక్కడ నీకు ఫ్రెండ్ ఎవరు? చూపిస్తానుండు. రేయ్ హర్భజన్ సింగ్, హర్భజన్ సింగ్ ఇదర్ आओ. వీడేనమ్మా నా క్యూట్ ఫ్రెండ్. ఈ అబ్బాయిని ఎప్పుడు చూడలేదే. అదేంటి ఎక్కడో చూసినట్టు అనిపించలేదా? బాగా చూడండి, వీళ్ళు అపర్ణ పోలికలు కనిపిస్తాయి. అవునరా, అపర్ణకి మగ వేషం వేస్తే ఎలా ఉంటుందో అచ్చో అలా ఉన్నాడు కదా. అందుకే వీడుంటే నాకు బాగా ఇష్టం. ఏంటి ఇరికించేస్తున్నావు? నో, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేస్తున్నా. అమ్మా, వీడు పుట్టింది పంజాబ్లో అయినా పెరిగింది చదివింది అంతా ఇక్కడే. తెలుగు మనకంటే బాగా మాట్లాడతాడు. నేనంటే ప్రాణం పెడతాడు. అపర్ణ, మా అమ్మకి అక్కకి దండం పెట్టు. నమస్తే ఆంటీజీ. నమస్తే. నమస్తే జీ. రే, వీణ్ణి పట్టుకుని అపర్ణ అంటావేంట్రా? అంటే వీడు అపర్ణలా ఉంటాడు కదా, అందుకే అందరూ ఈ హర్భజన్ సింగ్ ని బజ్జీ అంటుంటే నేను మాత్రం అప్పు అపర్ణ అని పిలిచేవాడిని కదా. మీకో విషయం తెలుసా? వీడే గనక అమ్మాయిలా పుట్టుంటే అపర్ణని కాకుండా వీడినే పెళ్లి చేసుకునేవాడిని. ఏమంటావు డియర్? ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళకి డౌట్ వచ్చేలా చేయకు. కూర్చో అపర్ణ, కూర్చో కూర్చో. బెట బెట. ఒరే, మాటి మాటికి వాణ్ణి అపర్ణ అనకురా, మాకేదోలా ఉంది. సరే. అరే అపర్ణ, సెల్ఫీ తీసుకుందా? దగ్గరికి రారా. ఎలా ఉంది? వాడు నీకు ఫ్రెండ్లా లేడు, లవ్వర్లా ఉన్నాడు. నేను వేసుకుంటాను అత్తయ్య, పర్లేదు. అబ్బో పెద్ద సైజు ఉన్నాయి బాగా. అవును, అందరూ వచ్చే రోజును కానీ మీ సింగ్ ఎక్కడా? అపర్ణ, అదేంటి వదిన గారు అపర్ణని పిలిచారు? తనిక్కడ లేదు కదా. అంటే తను లేదు కదా, అందరం ఉన్నా అన్న బాధతో పిలిచాను. ఓ, నువ్వెందుకు పిలిచావురా? సింగ్ని అపర్ణ అని పిలవడం నాకు అలవాటే కదా, అలాగే పిలిచాను. అదేంటి అర్జును, సింగ్ మోగోడు కదా, అపర్ణని పిలవడంటే అసహ్యంగా. ఎవరు ఎలా పిలిచినా తను రాదులే తమ్ముడు. మా అక్క వస్తుంది. అదిగో వస్తుంది, అదే సింగ్ వస్తుంది. అట్లేండి, రా సింగ్ రా, నా పక్కన కూర్చో. నాయ్ నాయ్, నేను స్నేహజీ పక్కనే కూర్చుంటాను. అక్కడెందుకు, ఇక్కడ కూర్చుంటే బాగుంటది. బా, ఎక్కడ కూర్చుంటే ఏం నాయుడు బావా, ఎక్కడ చోటు కూర్చొని. సరే అత్తయ్య చెప్పింది కదా, కానివ్వండి. కానీ అత్తయ్య అసలు విషయం మీకు తెలీదు, మీరు ఊరికే మాకి స్నేహాజీ పక్కన చోటు బాగుంది. నాకు కూడా బాగుంది. నాకు బాగాలేదు. ఏంటి బ్రో? చట్నీ చట్నీ.
దాన్ని చట్నీ అంటారా భయ్యా? ఇదిగో నువ్వు నన్ను 10 సారి భయ్యా అని పిలవక చెప్తున్నాను. బావా, నాయుడు బావ నా పేరు, బావా అని పిలవాలి, ఓకేనా? ఈ సిగ్గుగాడెవడో మనకి పనికొచ్చేలా ఉన్నాడే. వచ్చి రాగానే స్నేహకి నాయుడు బావుకి మధ్యలో దూరిపోయాడు. వాడెలాంటి వాడో ఏంటో తెలుసుకోకుండా వాడితో చేతులు కలపకమ్మా. ఊరికే ఓ రాయి విసిరి చూద్దాం. స్నేహాజీ, వీటిని ఏమంటారు? ఆ? అది కూడా తెలియదు సింగు నీకు. వాటిని ఇడ్లీ 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 అంటారు. ఓ, వీటిని ఎలా తింటాయి? కోరిని యాసాలు. ఇదిగా సింగ్, ఇటు చూడు. యు టేక్ నోట్లో ఓపెన్ కొడుకు. నాకు అలవాటు నాయ్. స్నేహాజీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. షూర్, వెరీ సింపుల్ సింగారు. ఇలా ఇడ్లీని తుంచి చట్నీలో అద్ది నోట్లో పెట్టేసుకోవాలి. నాకు ఇడ్లీ కూడా నచ్చలే. నాకి బాగా నచ్చింది. ఎందుకు నచ్చదా? హ, నోట్లో సాంబారు చట్నీ ముంచి మరీ పెడుతుంటే. ఇడ్లీ నచ్చకపోతే దోశ తిన్నాడు బావా. దోశ అంటే ఏంటి స్నేహాజీ? అడుగుతున్నారు కదా సింగ్ గారు, మీకు దోస్త్ అనుకుంటా పక్కనే కూర్చున్నారు కదా, చెప్పు ఆయనకి తినిపించి లేకపోతే. మీరు తినండి. నాకు కడుపు నిండింది. అప్పుడేనా భయ్యా? ఇదిగో నన్ను భయ్యాన్ని పిలవద్దని ఇందాకే చెప్పాను నీకు. బావ నాయుడు బావ అని అందరికీ తెలుసు. ఓకే ఓకే బావా. ఏంటి బావా? మీరు తినకుండా వెళ్తే మాది మనసు కష్టపడుతుంది. తినండి. నాకు వద్దు, నువ్వు తింటున్నావు కదా చాలే. మీరు తింటే మాకి సంతోషం. స్నేహాజీ, మీ మొగుడికి మీరు తినిపించండి, మాకి మా ఫ్రెండ్ తినిపిస్తాడు. బాగుంది. బంగారం, ఇంకా అడగలేదేంటా అనుకుంటున్నాను. కమ్మింగ్. బాగుందా? మ్మ్. సింగో, నువ్వు గుడ్డు ఇప్పుడు నాకు నచ్చావు. ఏంటి ఇది, ఏదో తేడాగా ఉందేంటి? అందుకే తొందరపడకుండా ఆలోచించమంది. అమ్మా అమ్మా, నీకు అసలు బుద్ధుందా? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అది కాదే. ఏది కాదు? నువ్వు ఇంట్లోనే ఉండి నిన్ను సుకన్యుధన కిడ్నాప్ చేసిందని, టార్చర్ పెడుతుందని నాకెందుకు అబద్ధం చెప్పావు? అసలు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? అంటే నువ్వు కూడా అపర్ణ పార్టీలో చేరిపోయావా? దాంతో చేతులు కలిపి నాకు ద్రోహం చేస్తున్నావా? అసలు నా కన్న తల్లివేనా? కోపం తగ్గించుకొని ముందు నేను చెప్పేది కాస్త వింటావా? ఏం వినాలి? నీకేమైందో అని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేనేం కావాలని చేస్తానంటే ఆ అపర్ని బెదిరిస్తే చేశాను. అసలు దానికి నువ్వు భయపడ్డవేంటమ్మా? నారాయణ స్వామినే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఎస్ఐ గారు, వెంటనే వీడిని అరెస్ట్ చేయండి. మిస్టర్ నాయుడు బావా, యువర్ అండర్ అరెస్ట్.